నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్, జెడ్పీ బాయ్స్ హై స్కూళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం యువ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచన అని, తాను చిన్నప్పుడు మార్కాపురం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలోనే చదివానని, ఈ పాఠశాల నుండి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంక్ మేనేజర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని గుర్తు చేశారు. మన అందరం కొద్దిగా కష్టం అనిపించినా, కొద్దిగా ఇబ్బంది అనిపించినా వాటిలలో కొద్దిగా సర్దుకొని మన ఊరు, మన ప్రాంతము, మన యొక్క గ్రామం అని ప్రతి ఒక్కరి మనసులో పెట్టుకుని, ప్రతి ఒక్కరి మంచి చెడు గురించి ఆలోచన చేసుకుని, ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మార్గంలో పోయే విధంగా మనము ఒక మార్గదర్శకులుగా ఉందామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, మీకోసం ఆహాదిశలు కష్టపడి ఏ పైన సాధించి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఈరోజు నేను గర్ల్స్ స్కూల్ పోయొచ్చాను, మొన్న హాస్టల్కు పోయాను. హాస్టల్కు పోతే మాకు కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు, లేదంటే లాట్రిన్స్ చక్కగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తే నేను ఇమీడియట్ గా మా మంత్రి గారితో మాట్లాడి, మన జిల్లా మంత్రి గారితో మాట్లాడి 1,23,00,000 శాంక్షన్ తీసుకొని వచ్చాను. త్వరలో బీసీ హాస్టల్ కూడా తెస్తాం. బీసీ హాస్టల్ లేక ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ బీసీ హాస్టల్ కూడా త్వరలో శాంక్షన్ చేపిస్తే ఇంకా కొన్ని వేల మంది చదువుకునేదానికి, వెనుకబడ్డ ప్రాంతంలో చదువుకునేదానికి మన యొక్క యువత ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, యువతను పెడదోడ పెట్టేటువంటి మార్గాల్ని వ్యతిరేకిద్దాం. యువత బంగారు భవిష్యత్తు కోసం అనుక్షణం ప్రోత్సహిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మా ఉపాధ్యాయులకు, మా చెల్లెమ్మలకు, అక్కలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా, బ్యాంక్ మేనేజర్లుగా ఎన్నో రకాలుగా ఇతర దేశాల్లో సెటిల్ అయ్యే విధంగా, ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందే విధంగా తయారు చేసినటువంటి పాఠశాల మన పాఠశాల. అటువంటి పాఠశాలలో ఈరోజు ఒక పండుగ వాతావరణం, ఒక పక్క విద్యార్థులు, మరో పక్క విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ రకమైనటువంటి సమ్మేళనం గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి. ఈ ఆలోచన మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని, మన మంత్రివర్యులైనటువంటి విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారి ఆలోచనే ఈ యొక్క పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇంట్రొడక్షన్ మీటింగ్ అని. చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు మా తల్లిదండ్రుల ముందు గర్వంగా మేము చదువుకుంటున్నాం, మేము స్కూలుకు పోతున్నాం, మేము ఒక క్రమశిక్షణ తోటి పెరుగుతా ఉన్నామని. కానీ గతంలో కోలుకుంటున్నా వేసేవాళ్ళు మాకు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. ఎంతకాడికి మీలో నడవడికలో మార్పు తీసుకుని వచ్చేటువంటి ఉపాధ్యాయులే ఉన్నారు, కానీ మిమ్మల్ని బెత్తాలు పట్టుకుని, కర్రలు పట్టుకుని కొట్టి పాటలు తీసేటువంటి పరిస్థితులు ఇప్పట్లో లేవు. కాబట్టి